దాదాపు 2 ఇయర్స్ తర్వాత మన అడిషనల్ బిగ్ స్క్రీన్ మీదకి రాబోతున్నాం అనమాట. సో అదే మూవీ డెటాయిట్. సో మూవీ నుంచి రిలీజ్ టీజర్ ట్రైలర్ చాలా బాగా ఇంప్రెస్ చేసి మంచి బస్ క్రియేట్ చేసి కూడా సో స్వేస్ నుంచి ఒక మూవీ వస్తుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. సో సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు వెళ్తే మనం ట్రిపుల్ ఏ సినిమాస్లో ఉన్నాం, మూవీ చూడడానికి వచ్చామన్నమాట. సో మూవీ కంప్లీట్ అయిన నా రివ్యూ అనేది మీద షేర్ చేసుకుంటాను. సో ఛానల్ కొత్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విసిద్దరు సబ్స్క్రైబ్ చేస్తాం, సపోర్ట్ చేస్తుంది. సో ఫైన్ డన్ విత్ ద ఫిల్మ్. ఇంకా సినిమా గురించి చాలా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో మెయిన్ థింగ్ బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే తను జైలుకి రావడానికి కారణమైన తన జూలియట్ మీద పగ తీసుకోవడానికి హరి జైలు నుంచి తప్పించుకున్నాడు అనమాట. సో ఆ తర్వాత తన జూలియట్ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. సో ఇది మీరు ట్రైలర్ చూసినా కానీ అదే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా సినిమా మెయిన్ థింగ్ పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే అడిషియస్ అండ్ మోనా ఠాగూర్ సినిమాని నిలబెట్టేశారు. ఒక మాటలో చెప్పాలంటే పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట బోత్ యాక్టర్స్ నుంచి. సో మాక్సిమం సినిమా మొత్తంలో 99% వాళ్ళే ఉంటారు, వాళ్ళ చుట్టూ సినిమా అంతా జరుగుతుంటారు అనమాట. సో దే డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. మెయిన్గా నేను అడిషేష్ చాలా బాగా చేస్తారు. మునార్ కొంచెం తగ్గుతారు అనుకున్నా, కాకపోతే మునార్ అయితే సినిమా నిలబెట్టేసింది. లైక్ ఒక 2 బెస్ట్ యాక్టర్స్ని తీసుకొని మీ ఇష్టం వచ్చిన యాక్టింగ్ చేయండి, మీకు పోటీ పెడుతున్నా అంటే ఎలా చేస్తారో అలా చేస్తారు అనమాట. ఇద్దరు డన్ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు ఈ సినిమా నిలబడిందంటే ఓన్లీ వాళ్ళ యాక్టింగ్ వల్లనే. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ యాక్టింగ్. మోనాల్ అండ్ అడిషియస్ సీరియస్గా తీశారనమాట. సో ఎమోషనల్ సీన్స్ కానీ ఏ సీన్స్ అయినా కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరైతే. సో అది నాకు మెయిన్గా నాకు బాగా నచ్చిన థింగ్ అయితే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే మూవీలో ఉన్న టెంపోని కానీ, మూవీలో ఉన్న ఎమోషన్స్ కానీ, మూవీలో ఉన్న టెన్షన్ కానీ పీక్ లెవెల్ తీసుకెళ్ళింది అనమాట బీజిఎం అయితే. సో బీజిఎం బై జ్ఞాని అంట, ఆయన ఎవరో నాకు తెలీదు, కాకపోతే అంటే ఫ్యాబులస్ జాబ్. నెక్స్ట్ బీజిఎం ఇచ్చారనమాట ఆయన అయితే. అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎడిటింగ్. నాకు కోదాటి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన అండర్ రేటెడ్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ అనిపిస్తుంది నాకైతే. ఆయన ప్రాపర్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. నెక్స్ట్ లెవెల్ రైటింగ్ చేశారు అనమాట. లైక్ ఫటాఫట్ కట్స్ చేస్తున్నాడు అనమాట. అంటే మనకు సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉన్నా కానీ మీకు ఎక్కడ కానీ డ్రాగ్ కానీ ఎక్కడ కానీ లాగ్ అవుతుంది సీను, ఆ సీన్స్ బాగాలేదు అన్న ఫీల్ అయితే రాదు మీకైతే. చాలా బాగా ఎడిట్ చేస్తారు సినిమాని అయితే. లైక్ అడిషేష్ సినిమాని తను ఎంత అర్థం చేసుకుంటారో తనకంటే బాగా అర్థం చేసుకునేది ఎడిటర్ కొదటి పవన్ కళ్యాణ్ అనమాట. ఈజ్ అన్ ఫ్యాబులస్ జాబ్. నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ ఇచ్చారు, అది చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్ థింగ్ సినిమా స్టోరీ స్కిల్ గురించి మాట్లాడేసుకుంటే, సో స్టోరీ విషయం పక్కన పెట్టలేద్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా ఫాస్ట్ ఫేస్డ్గా వెళ్తున్నాం అనమాట. అంటే మీకు తెలిసిన సీన్ ఉన్నా కానీ, ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నా కానీ, సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, సో అలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సినిమా డాగుతున్నాడు సినిమా ఎడిట్ అయిపోతుంది అన్న ఫీల్ అయితే రాదు. సో ఫటాఫట్ సినిమా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో కొంచెం అలా మీరు ఇన్వాల్వ్ అయిపోతుంది సినిమాలో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వచ్చే మిడ్ టర్న్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు సెటప్ కోసం యూజ్ చేసుకున్నారు, అది ఓకే. సెకండ్ హాఫ్లో ఒక మిడ్ టర్న్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ నుంచి టిల్ ద క్లైమాక్స్ హై అండ్ ఎమోషనల్ సినిమా వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచి వచ్చే సీన్స్ కానీ, బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి సీన్స్ అయితే. సో ఇది కదా విశేష మూవీ అనే ఫీల్ వస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చే పే ఆఫ్స్ కానీ చాలా సాటిస్ఫైగా వచ్చింది. ఓకే, సాటిస్ఫై అయిపోయి మనం వెళ్ళిపోతాం అనమాట. అంత బాగుంటుంది క్లైమాక్స్ అయితే. క్లైమాక్స్ గురించి ఇప్పుడు చాలా మంది మాట్లాడేసుకుంటారు. సో అలా ఉంటుంది అనమాట క్లైమాక్స్ అయితే. సో క్లైమాక్స్ ఈజ్ టూ గుడ్. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మాట్లాడేసుకుంటే నాకు తెలిసింది పాజిటివ్ వేస్తే నాకైతే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. సో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ సినిమా వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రైలర్ కట్. సో ట్రైలర్ కట్లో మీరైతే ట్రైలర్ ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చాలా లక్కీ అనమాట. సో సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ట్రైలర్ చూసి ఎవరైతే వెళ్తారో మీరు ట్రైలర్ ఏం చూస్తారో అదే సీన్ బై సీన్ ఉంటుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మీ ట్రైలర్ చూసిన సీన్స్ని కొంచెం లెంత్ చేసి చూపిస్తారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ కోసమే యూజ్ చేసుకున్నారు. అంటే సినిమా స్టోరీ ఏంది, ఎందుకు, అందులో క్యారెక్టర్స్ ఏంది, అవి ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆ ఇంటర్వెల్ గురించి చేసి బాగా లేపాడు, కాకపోతే ఇంటర్వెల్ అంతేం ఉండదు. ఓకే, పర్లే డీసెంట్ అనిపిస్తుంది ఇంటర్వెల్ అయితే. సో అక్కడ దాకా ఓకే అంతే. ఇంకా సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ కొన్ని సీన్స్ కూడా ఏంది ఇది అడిషియస్ మూవీ అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో ఎక్కడైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి టిల్ క్లైమాక్స్ సినిమా లేపుతారు అనమాట. అక్కడ నుంచి సినిమా అయితే చాలా బాగుంది. సో ద బెస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రైటింగ్ బెటర్ ఇన్ అనిపించింది చాలా డిపార్ట్మెంట్స్ లో. సో ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుంది అనిపించింది. అడిషియస్ మూవీస్ ఎప్పుడైనా చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ సినిమాలో అది కొంచెం తగ్గిన ఫీల్ వచ్చింది నాకైతే. సో మెయిన్ థింగ్ అయితే అది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. నాకు సినిమాటోగ్రఫీ
ఇరిటేషన్ వచ్చింది. ఎందుకంటే చాలా వరకు క్లోజ్అప్ షాట్స్ షూట్ చేశారు. నాకెందుకో అది చాలా ఇరిటేషన్ అనిపించింది. కొన్ని సీన్స్‌లో ఓకే. క్లోజ్అప్ షాట్స్ పెట్టొచ్చు మంచిది అని అనిపించింది. కాకపోతే మరీ టూ మచ్ క్లోజ్అప్ షాట్స్ అనమాట. దగ్గరలో తీసుకుపోయి మోకాళ్ళ మీద, మూతుల మీద కెమెరా పెడతారనమాట. అది నాకు డిస్టర్బెన్స్ అనిపించింది నాకైతే. సో, అది నాకు మెయిన్‌గా అది బాగా నచ్చలేదు. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్విన్సింగ్ రైటింగ్ అనమాట. సో, చాలా వరకు 'శేషు' ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే చాలా వరకు కన్విన్స్ రైటింగ్ అంటూ ఏముండదనమాట. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది స్క్రీన్ ప్లే రైటింగ్ గాని. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా చోట్ల కొంచెము సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్న ఫీల్ వచ్చిందనమాట. లైక్ హీరోయిన్ కావాలంటే ఎమ్మడే రాబరీ చేసి బయటకు వచ్చేస్తారు. హీరో ఎక్కడున్న హీరో ఎమ్మడే వచ్చి ప్రత్యక్షమవుతాడు. ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అవి ఎందుకో నాకు కొంచెం కన్వీనియన్స్‌గా అనిపించలేదు. సో, 'శేష్' మూవీలో ఇలాంటి సీన్స్ ఉండవు కదా అన్న ఫీల్ వచ్చింది. కాకపోతే ఈ సినిమాలో ఉన్నాయి. అది ఎందుకో అంత ప్రాపర్‌గా అనిపించలేదనమాట. ఇంకోటొచ్చేసి క్యారెక్టర్ డెప్త్ లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తంలో మంచి మంచి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవుతాయి. లైక్ 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ గాని, లైక్ 'అనురాగ్ కశ్యప్' గాని, 'సునీల్' గారి క్యారెక్టర్ గాని ఇయన్నీ ఏదో ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట ఫస్ట్ హాఫ్‌లో. కానీ సెకండ్ హాఫ్‌లో వాటికంత స్కోపే ఉండదు. సో, సినిమా మొత్తం మృణాల్ ఠాకూర్ అండ్ మన రిషి చుట్టే తిరుగుతుంది సినిమా మొత్తం. సో, వీళ్ళిద్దరు జస్ట్ ఏదో గెస్ట్ రోల్ చేస్తున్న హీరోస్ అనమాట. వాళ్ళని కూడా కొంచెం ప్రాపర్‌గా వాళ్ళకు ప్రాపర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ రాసుంటే ఇన్వాల్వ్ అయ్యే రాసుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో, అనురాగ్ కశ్యప్ ఈజ్ ఓకే. పర్లేదు అనిపించింది. ఆయన కూడా ఇంకొంచెం ప్రాపర్‌గా మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక సైడ్ హీరో హీరోయిన్ సైడ్ స్టోరీ నడుస్తున్నా కానీ ఇంకో సైడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. సో, అదేదో బేసిక్ లెవెల్‌లో ఉంటదనమాట. సో, దానికి కొంచెం గ్రిప్పింగ్‌గా కొంచెం ప్లేస్ ఉండి వాటికి కూడా కొంచెం ఇంకా మంచిగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ రాసుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏదో రొటీన్‌గానే వెళ్ళిపోతాయి ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని అంత ప్రాపర్‌గా ఉండవు. సో, ఓవరాల్‌గా ఇది నాకు అనిపిస్తుంది సినిమా గురించి అయితే. ఇవి నాకు నచ్చిన థింగ్స్. సో, నెగెటివ్స్ అయితే ఇది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఈస్ డీసెంట్. సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. సో, ఓవరాల్ ఇట్స్ ఎ వాచబుల్ ప్రేమ కథ లైక్ వాచబుల్ యాక్షన్ డ్రామా ఏమని అనుకోండి. సో, చూడొచ్చు. మీరైతే థియేటర్‌కెళ్ళి చూడండి. హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అస్సలు వెళ్ళకండి. ఎక్స్‌పెక్టేషన్స్ లోలో పెట్టుకొని వెళ్ళండి. యూ విల్ డెఫినెట్‌లీ సాటిస్ఫై. అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తది. క్లైమాక్స్ వచ్చేసరికి మీకు ఇన్ని నెగెటివ్స్ ఉన్నా కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తదనమాట. కాకపోతే ఈ అడిషన్స్ నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ చేశారన్న ఫీల్ వచ్చింది నాకైతే ఈసారి అడిషన్స్ నుంచి. నేను అనుకున్న అంత రేంజ్ అయితే సినిమా అయితే లేదు. బట్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇన్ థియేటర్స్. గో ఎంజాయ్. మీకు సాటిస్ఫై అవుతుంది. ఈ నెగటివ్స్ పక్క పెడితే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లైక్ బీజిఎం వైజ్ కానీ అండ్ సెకండ్ హాఫ్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఎమోషన్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో, ఇది ప్రాపర్గా డెకాయిట్ రివ్యూ వచ్చేసి. కానీ నాకు ఒక విషయం ఏంటంటే ఈ సినిమాకి 2.5 years ఎందుకు తీసుకున్నారని ఫీల్ వచ్చింది. లైక్ సినిమా అంతా మాక్సిమం సెట్స్‌లోనే అవుతదనమాట. లైక్ హాస్పిటల్ సెట్ ఉంటది. పోలీస్ స్టేషన్ సెట్ ఉంటది. అన్ని సెట్స్‌లోనే అయిపోతాయి. సో, దీనికోసం ఎందుకు 2.5 years తీసుకున్నారు అన్న అయితే ఫీల్ వచ్చింది నాకైతే ఓవరాల్‌గా ఇదైతే ఇది. సో, దట్స్ ది రివ్యూ ఆఫ్ డికాయిట్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. మీ రివ్యూ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తుండండి. సినిమాలు చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. హ్యాపీగా ఉండండి. టాటా సీ యూ. బై బై. మళ్ళీ కలుద్దాం. తొందరగా ఆగిపోతున్నాయి. బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్.